వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్। ఈ వీడియోలో 8 ఇయర్స్ పాపకి శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి। లైనింగ్ అలాగే శారీ కూడా తీసుకున్నాను। శారీ అయితే ఇలా ఉందండి। ఫస్ట్ హైట్ వచ్చి 43 ఇంచెస్ అండి లాంగ్ ఫ్రాక్ హైట్। నడుము లూస్ వచ్చి 24 ఇంచులండి। ఈ రెండు కొలతల్ని యూస్ చేసుకొని మనం ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। ముందు లైనింగ్ అయితే మన బాడీకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలండి। లైనింగ్ ని ఇలా డబుల్ గా ఫోల్డ్ చేసి మనకి బాడీకి అనేది ఎంత కావాలో అంత క్లాత్ అనేది కట్ చేసుకోవాలి। మనకి నడుము లూస్ వచ్చి 24 ఇంచులు వచ్చింది కదండి। 24 ఇంచుల్ని 4 తో డివైడ్ చేస్తే 6 ఇంచెస్ వస్తుందండి। ఆ 6 ఇంచెస్ కి 1 ఇంచు డాట్స్ కి అలాగే 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ అయితే బాడీ పార్ట్ లూసు కట్ చేసుకోవాలి। 9 ఇంచెస్ వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి। లైనింగ్ ని ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలి। మనకి హైట్ వచ్చి 43, దాంట్లో బాడీకి వచ్చి 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నామండి। 43లో 10 ఇంచెస్ పోతే 33 ఇంచెస్ కింద బాటమ్ పార్ట్కి మనం కట్ చేసుకోవాలి। ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కింద ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి। ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి బాడీ హైట్ వచ్చి 10 ఇంచెస్ అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి। టోటల్ 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు షోల్డర్ కోసం 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను। ఇదే 11 ఇంచెస్ని షోల్డర్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు షోల్డర్ కోసం తీసుకున్న 5 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి। ఇలా డ్రా చేసుకొని చంక రౌండ్ తీసుకోవడానికి 1 ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను। ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా చంక రౌండ్ కోసం డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు వచ్చి మనకి లూస్ వచ్చి 6 ఇంచెస్, 1 ఇంచ్ వచ్చి డాట్స్ కోసము అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలండి। నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్, నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ అండి। కింది వైపు కూడా నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను। ఇలా మార్క్ చేసుకున్న దాన్ని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలండి। ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదు, మనము చంక మాత్రం కట్ చేసుకోవాలండి। నెక్ ఫ్రంట్ బ్యాక్ వేరు చేసుకొని కట్ చేసుకోవాలండి। చంక ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర ఒక 1 ఇంచ్కి ఇలా పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి। మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది। ఇప్పుడు డాట్స్ పట్టుకోవడానికి ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి। మనం డాట్స్ పట్టుకోవడానికి ఇక్కడ నుంచి పట్టుకోవాలి। ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బాడీ పార్ట్ని బ్యాక్ పార్ట్ తనీగా ఫ్రంట్ పార్ట్ తనీగా వేసుకోవాలండి। ఇలా తనిగా చేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి। ఇలా తీసుకున్న దాన్ని కట్ చేసుకుందాము। ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా కట్ చేసుకుందామండి। నెక్ వచ్చి స్క్వేర్ నెక్కే పెడుతున్నాను। ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నెక్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకుందామండి। బ్యాక్ పార్ట్కి కూడా నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను। నెక్ డౌన్ వచ్చి 5.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి। కింది వైపు కూడా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో మార్క్ చేసుకొని ఆ బాక్స్లో రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా। ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। హ్యాండ్స్ కోసం బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి। దానికోసం ఎంత లైనింగ్ అయితే కావాలో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ పైన కట్ చేసుకోవాలి।
లైనింగ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ పైన అయితే ఇలా వేసుకోవాలండి. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మనం కొలతలు అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 3 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే బుట్ట హ్యాండ్స్ పెట్టడానికి ఫ్రిల్ ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను పైన బుట్టగా రావడానికి. అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి హ్యాండ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ 4 ఇంచెస్, అలాగే హ్యాండ్ లూస్ వచ్చి 3.5 ఇంచెస్ అండి. హ్యాండ్ హైట్ 4 ఇంచెస్ మార్క్ చేసుకొని దాంట్లో సగం 2 ఇంచెస్కి చంక డౌన్ అయితే తీసుకుంటున్నానండి. చంక లూస్ వచ్చి 5.5 ఇంచెస్. ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్లో డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు బుట్ట కోసం తీసుకున్న 3 ఇంచెస్ను కూడా ఈ హ్యాండ్లో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే మిడిల్లో కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. కింది వైపు కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇది 4 ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. అప్పుడు 2 హ్యాండ్స్ సపరేట్ అయిపోతాయండి. హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్ కోసం ఇలా పళ్ళు పార్ట్ దగ్గర ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్ అయితే పళ్ళు పార్ట్లో కట్ చేసుకున్నాను. కింది బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ అయితే క్లాత్ ఇలా శారీ నుంచి వేర్ చేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న ఈ 3 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 3-4 ఫోల్డింగ్స్ అయితే ఇలా చేసుకోవాలండి. మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా ఇలా సర్దుకోవాలి. మనకి హైట్ వచ్చి 43 ఇంచెస్, దాంట్లో బాడీ కోసం 10 ఇంచెస్ తీసుకున్నాము. ఇంకా మిగిలింది 33 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 34 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నానండి కింది వైపు నుంచి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న దీన్ని ఫ్రంట్ బ్యాక్కి ఇలా సపరేట్గా చేసుకోవాలండి. బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. బాటమ్ పార్ట్కి లైనింగ్ని కూడా ఇంకా మిగిలిన లైనింగ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలండి. ఫ్రంట్కి బ్యాక్కి తనీగా. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసి మిగిలిన ఈ క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.